రక్తం పెంచడానికి పెట్టారు. అయితే ఈ ఈ పిట్యూటరీ దానికి వెళ్ళడానికి ఇంకా మనం తినే ఆహారంలో శక్తి వెళ్ళాలి. రక్తం అంటే ఏంటి? ఇదేనేంటి? రక్తం ఏంటి ఉంటుంది? రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది, మనం తినే ఆహారం గ్లూకోజు మిగతా పదార్థాలు ఉంటాయి. ఆ గ్లూకోజు ఆక్సిజన్ రెండు కలిసి ఎస్టిమ్యులేట్ అయితేనే శక్తిగా మారుతుంది. ఏది తక్కువైనా లాభం లేదు, ఏది తక్కువైనా లాభం లేదు. మనిషి దేనివల్ల బ్రతుకుతున్నాడు? ఆ ప్రాణం వల్ల, బయట ఆహారం వల్ల. ఇందులో ఏది తగ్గినా సరే నీరసపడిపోతాడు. అయితే మన సైన్స్ ఏమిటనుకుంటుందంటే ఈ ఆక్సిజన్ అనేది ఎలాగ ఉంది కదా, ఈ బయట ఎలాగ ఉంది కదా, ఆహారం మీదే ఆధారపడింది. కాబట్టి మనం 3 పూట్ల సప్లై చేస్తున్నాం. 3 పూట్ల ఏది సప్లై చేస్తున్నాం? ఆహారాన్ని సప్లై చేస్తున్నాం, కానీ ఆక్సిజన్ సప్లై చేయట్లేదు. ఆ ఆక్సిజన్ని సప్లై చేసేదే ప్రాణాయామం. అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, మనం ఆహారం తీసుకున్నామంటే దీనికి ప్రపోర్షనేట్గా ఆక్సిజన్ కూడా సప్లై చేస్తున్నామా లేదా? ఏంటి అది సప్లై చేయట్లేదు. సప్లై చేయట్లేదు సరే కదా, దాన్ని సప్లై చేయని కూడా చేస్తున్నాం. దాన్ని సప్లై చేయనీయకుండా చేస్తున్నాం. ఈ నెర్వ్స్ ఏంటి? మన శరీరంలో ఉండే నెర్వ్స్, నాడులు ఉన్నాయి చూసారా? ఆ నాడుల్లో ఉండేది ఏంటంటే నీరు, కఫమే. అది ఖాళీ చేస్తూ అందులో వాయువు నింపాలి. వాయువు అంటే ఏంటి? ప్రాణవాయువు నింపాలి. ఆ ప్రాణవాయువు నింపింది ఏమవుతుంది? అది బర్రని ఎరుకెళ్తుంది. ప్రాణాయామం అంటే అర్థం ఏంటి? నెర్వస్లో ఉండే కఫాన్ని, నీటిని తొలగించి ప్రాణంతో నింపాలి. అంటే రాత్రి చేస్తే ఆ వేడికి ఆ ప్రాణం ఉంటుంది, ఈ మిగతా ఇదంతా స్థూలం అంతా కూడా ఇదవుతుంది. కఫం అంటే ఏంటి? కఫం అంటే ఏంటి? అజీర్ణం, జీర్ణం కానీ ఆహారం, జీర్ణం కానీ పదార్థం. మరి ఈ కఫం అంతా ప్రాణాయం చేస్తుంటే ఏమవుతుంది? ఏదో కరిగిపోయి ఏమవుతుంది? అది కరిగి ఎక్కడికి వెళ్తుంది? శక్తిగా మారుతుంది. కఫం అనేది అది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. మనం తినే ఆహారానికి, శక్తికి మధ్యలో ప్రోడక్ట్. అది మనం ప్రాణాయామం చేసామంటే కఫం ఏమవుతుంది? అది శక్తిగా మారుతుంది. అందువల్ల ఎక్కడికి వెళ్తుంది? అది ప్రాణంగా మారుతుంది. అంటే ఈ జలతత్వంతో ఉండేది అగ్నితత్వంగా మారి అగ్ని వాయుతత్వంగా మారుతుంది. స్థూల కఫం అనేది బయటకు పోతుంది. స్థూలం ఉండే టాక్సిన్స్ అలాంటివన్నీ కూడా ఈ మలమూత్రాల్లోంచి పోతాయి. కానీ శోషం ఉండే కఫం అనేది ఏంటంటే అది శక్తిగా మారుతుంది. యోగి తాలూకా అది ఏంటంటే కుక్షే తిష్టతి యస్యాన్నం యోగాభ్యాసేన జీవితే అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ కుక్షిలోకి చేరిన ఆహారం యోగాభ్యాసం జీర్ణం అవుతుందంటే అర్థం ఏంటి? ఎంతో కొంత అందరికీ జీర్ణం అవుతుంది, కానీ యోగం చేసిన వాళ్ళకి ఎక్కువ జీర్ణం అవ్వడానికి కారణం ఏంటి? అందులో ఆ కఫం చేరనీయకుండా అంత శక్తిగా మారుస్తుంది. ఏంటి అలాగ వెళుతూ ఉంటే ఇది వెళ్ళి ఇక్కడ చేరుతుంది. శివానంద పరమహంసుడు సిద్ధవేదంలో చెప్పేది అది. రసమని, రసమని అంటే రసము, పాదరసము. పాదరసం అంటే ఏంటి? పాదరసం అంటే ఏంటి? మనం ఇది అనుకుంటాం కదా, శివుని పాదం నుంచి వచ్చే రసం పాదరసం. శివుని పాదం ఏది? ఇక్కడ ఉంది. అక్కడి నుంచి వచ్చే రసం ఏది? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి క్రిందకు వచ్చి ఇక్కడ ఎరువుల గుంట, ఇక్కడ ఒక ఎరువుల గుంట ఉంది, పెంట గుంప. ఏంటి అందులోనే వేస్తున్నాం మనం. ఏంటి ఎరువు, ఈ రొడ్డ ఇవన్నీ వేస్తున్నాం. ఆ ప్రాణం వచ్చి దీంతో కలిసి ఏమవుతుంది? ఏమవుతుంది? శుక్లము శోణితము. సిద్ధవేదంలో శివానంద పరమహంస ఏం చెప్పారు? శుక్లము శోణితం. శుక్లము శోణితం అంటే ఏంటి? ఆ ఎరువుగా తయారైన తర్వాత అందులో మొట్టమొదటి బాగా తయారైన ఎరువును చూసారా? పైన మంచి సూక్ష్మమైనది ఆవిరి రూపంలో వస్తుంది. ఆ ఆవిరి రూపంలో వచ్చినది శుక్లము అన్నారు. ఆ తర్వాత ఈ ద్రవ రూపం ఉండేది శోణితం, రక్తం అన్నారు.
శుక్లం అనేది ఆవిరి రూపంలో ఉంటుంది, ఈ ద్రవ రూపంలో ఉండేది రక్తము. ఏంటి ఆ శుక్లం అనేది ఇప్పుడు అందరిలోన తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనకి మనమే దొంగిలించుకుంటున్నాం. ఇప్పుడు ఈ శుక్లము సోడితో కూడా శుక్లంగా మార్చాలి. సోడితో అంటే రక్తం అనేది కూడా శుక్లంగా మార్చాలంటే ఏం చేయాలి? కిందకి మీదకి చేస్తే అది మారి ఇక్కడ చేరుతుంది. మీకు ఒకటే చెప్తున్నాను చూడండి, మన శరీరంలో యోగాగ్ని పెరిగితే కఫము కరుగుతుంది, శుక్లం గట్టిపడుతుంది. శుక్లం గట్టి పడితే అమృతం ఊరుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఈ కెమికల్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకే వేడి వల్ల కఫం కరుగుతుంది, ఒకే వేడి వల్ల శుక్లం గట్టిపడుతుంది. చూసారా? ఆ విధంగా మనం ఎప్పుడైతే గట్టిపడిందో మనం తినే ఆహారం తాలూకా ఈ స్థూల మలం అది కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? తక్కువ అవుతుంది. తక్కువైనప్పుడు అది మనం సరిగ్గా రాకపోవచ్చు. అప్పుడు దానికి ఏమొస్తుంది? మలబద్ధకం. మలబద్ధకం ఎవరికి వస్తుంది? వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. అది న్యాచురల్. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటెస్టైన్ మొటిలిటీ తగ్గిపోతుంది. ఇక్కడ ప్రేవుల్లో ఉండే మొటిలిటీ తగ్గిపోవడంతో మలబద్ధకం వస్తుంది. అది వయసు పెరుగుతుంది, అది వస్తుంది. అది కాకుండా యోగులకి మలబద్ధకం వస్తుంది. యోగం చేసే వాళ్ళకి ఏమవుతుంది? యోగం చేసే వాళ్ళకి నీరు ఎగిరిపోతుంది. నీరు ఎగిరిపోతే ఏమవుతుంది? ఈ మలము తగ్గిపోయి మలబద్ధకం అవుతుంది. శుక్లం కూడా అందులో నీరు ఎగిరిపోతుంది. శుక్రంలో ఉండే నీరు ఎగిరిపోతే ఏమవుతుంది? శుక్రం అంటే మగాళ్ళకని అనుకోకండి, స్త్రీలకు కూడా, అందరికీ కూడా. అది ఆ శుక్రం అనేది ఏమవుతుంది? అది ఎగురుతున్న కొద్ది ఏంటంటే ఇక్కడ చేరుతుంది. ఇక్కడ చేరడం అంటే ఏంటి? గట్టి పడుతుంది అన్నది. అదే చెప్పారు శివానంద. రసమణి, మణి అంటే గట్టిపడడం. ఏ రసము? శివుని పాదం నుంచి వచ్చే రసం అంటే ప్రాణం, ఆ శుక్లం. అది గట్టిపడితే, ఎంతగా గట్టిపడితే అంత నిశ్చల మనసు కదలకుండా ఉండాలంటే దీని కాదు. మనసు అనేది ఏదేదో కాదు. ఎంతగా మనలో ఇక్కడ గట్టిపడుతుందో ఇప్పుడు మనసు నిర్మలం, చలనం లేకుండా ఉంటుంది. అదే బ్రహ్మస్వం అన్నారు శివానంద పరమహంస గారు. వారు చెప్పిన వేదాంతం నేటి వేదాంతులకి ఎవరికి అర్థం కాలేదు, శాస్త్రంలో కూడా చాలామందికి అర్థం కాలేదు. ఈ భాగం ఉంది. మనిషి పుర్రు చూసారా? మనిషి పుర్రే చూసారా? ఎవరైనా చూడలేదా? చూసారు కదా? ఆ పుర్రికి కింద భాగంలో ఇంత కన్నం ఉంటుంది, ఫొరమన్ మ్యాగ్నమ్ అంటారు. ఆ కన్నంలోంచి వెనుపాము వస్తుంది, దానిపైన మిడిల్ ఆఫ్ బ్లాంకెట్ ఉంటుంది. ఆ కన్నములోకి వెళ్ళిపోతే మనం బ్రహ్మాండం, ఆ కన్నం కిందకు వస్తే పిండాండం. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఆ పుర్రి అంటే మన ప్రాణశక్తి అంతా ఎందులోకి వెళ్ళిపోవాలి? ఆ పుర్రిలోకి వెళ్ళిపోవాలి. కిందకు వస్తే పిండాండం, ఇదంతా శరీరం. అయితే ఎవరైనా చెప్పేటప్పుడు వేదాంతం చెప్తే ఏముంది? షట్చక్రాల గురించి చెప్పండి అని అడుగుతారు. షట్చక్రాల గురించి చెప్తారు. శివానంద పరమహంస ఇలా తీసి పారేశారు షట్చక్రాలు, తీసి పారేశారు. ఎందుకంటే నిజంగానే యోగి అంటే మన గురువు గారు వారే యోగి తప్పించి మిగతా వాళ్ళకి అర్థం కాదు దాని ఆ పదప్రయోగం. కారణం ఏంటంటే ఈ కింద భాగంకి వచ్చేసరికి మనకి శరీరం ఏర్పడింది. ఈ పుర్రిలో నుంచి వచ్చే ప్రాణశక్తి కిందకి దిగితే శరీరం ఏర్పడింది. శరీరం ఏర్పడిన తర్వాత చక్రాలు వచ్చాయి. మీరు అనుకునే చక్రాలు కొన్ని ఏంటి? ముందు శరీరం ఏర్పడిందా చక్రాలు ఏర్పడ్డాయా? ముందు శరీరం ఏర్పడి దానిలో చక్రాలు. అసలు శరీరమే లేదు మొర్రో అని వారు చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఇది శరీరం అంటే ఇదే.
ఇక్కడి నుంచి ఇదే శరీరం, కానీ ఇది కానీ ఇది శరీరం కాదు, ఇది ఒక స్టాండ్. ఇది ఒక స్టాండ్. ఇది ఈ స్టాండ్లో చక్రాలు లేవు. ఏ చక్రాలు ఉంటే ఇందులోనే ఉండాలి కానీ ఇందులో లేవు. నవరంధ్రాలు కూడా ఇందు పైన ఉన్నాయి కానీ కింద లేవు. వారు అందుకే ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. గుదము పాయువు అనే రెండు కూడా ఏంటంటే అవి కిందన లేవు, ఇక్కడే ఉన్నాయన్నారు. ఏంటి ఆ విధంగా ఈ ప్రాణాన్ని అక్కడికి పంపించాలి. సిద్ధవేదలో ఎక్కడ చూసినా సరే రెండు అంతస్తుల మేడ అని చెప్తుంటారు. చూసారా, 2 అంతస్తుల మేడ అని వర్ణించారు. ఆ 2 అంతస్తుల మేడలు అనే పై అంతస్తు ఇది, ఇక్కడి నుంచి ఇది, కింద అంతస్తు ఇది. ఏంటి అసలు జీవుడు ఎక్కడున్నాడు అంటే పై అంతస్తులో ఉన్నాడు. వాడు పుట్టిన స్థానం అక్కడి నుంచి కిందకు వచ్చి వ్యాపారం చేస్తున్నాడు. ఎక్కడికి వచ్చి? ఈ కింద అంతస్తుకు వచ్చి వ్యాపారం చేసి పడుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆ పైకి వెళ్ళిపోతాడు. కానీ పైకి వెళ్ళిపోతాడు కానీ తాను ఉండి స్థోలం చోటకు వెళ్ళట్లేదు. అలాగే వెళ్ళిపోతే సమాధికి వెళ్ళిపోయినట్లేదు. కానీ అక్కడే లాజిక్ ఉంది. ఏమిటంటే అది బయటకు వచ్చిన వాడు లోపలికి వెళ్తున్నాడు కానీ పైకి వెళ్ళట్లేదు. దాన్ని అది ఎలా నిర్ధారించినట్టు మన శ్వాస ఎలా ఉంటుంది? ఇలా వెళ్తుంది. ఇలా ఆడుతున్నప్పుడు నిద్రలోకి వెళ్ళామనుకోండి ఎలా వెళ్తుంది? నిద్రలో వస్తే ఇంకెలా దిగుతుంది. నిద్ర పోయామనుకోండి, నిద్రపోతే ఎలా ఆడుతుంది? అది ఇక్కడే ఆడుతుంది. అది ఎక్కడ ఆడుతుంది? ఈ భాగానికి రక్త ప్రసరణ వెరీ లిమిటెడ్. లేదు, వెళ్ళదని కాదు, వెళ్తుంది, కొద్దిగా వెళ్తుంది. అందువల్ల మెదడు పనిచేయదు. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు. ప్రాణ పవన స్పంద చిత్తస్పంద సయేవహి అని చెప్తున్నారు కదా, ప్రాణవాయు కదలికే మనస్సు కదలిక అని చెప్తున్నారు కదా. నిద్రలో కూడా ప్రాణవాయు కదలిక ఉంది కదా, నిద్రలో కూడా శ్వాస ఉంది కదా, మరి అప్పుడు మనసు కదిలి ఉండాలి కదా అని ప్రశ్న. ఇది అందరికీ లాజిక్గా వేయవలసిన ప్రశ్న, వెయ్యాలి కదా. మరి మన నిద్రలో మనసు ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? అక్కడ శ్వాస అనేది అది నిమిత్త మాత్రంగా బయట గాలితే ఇలాగెలా వెళ్తుంది కానీ అసలు ప్రాణం వెళ్ళట్లేదు, అసలు ప్రాణం కదలట్లేదు. అది చాలా లిమిటెడ్గా కలుగుతుంది. ఆ లిమిటెడ్ కలిగిన మేరకే ఆ మెదడు అనేది ఆ రక్త ప్రసరణతో నిద్రపోతుంది. ఇప్పుడు బోరింగ్ ఉందనుకోండి, బోరింగ్లోన ఒక 300 అడుగులు లోతులో బోర్ ఉందనుకోండి, నీరు అక్కడ పడిందనుకోండి, మీరు కొడుతుంటే మొదట ఏంటి వస్తుంది? మొత్తం కాడే ఆడుతుంది. ఏమి ఆ నీరు పైకి వచ్చేసరికి ఏమవుద్ది? అప్పుడు కొద్దిగా గట్టిగా వెళ్తుంది. చూసారా, నిద్రలో శ్వాస ఎలా ఉంటుందంటే నీరు లేకుండా బోర్వెల్లో ఈ కాడ ఆడినట్టు ఆడుతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఏమి అక్కడే నీరు ఉండదు కానీ కాడ మాత్రం ఆడుతుంది. ఏంటి మెలకు వచ్చింది అనుకోండి, నీరు వస్తుందన్నమాట. మెలకు వచ్చేసరికి నీరు వస్తుంది, అందుకే గట్టిగా వస్తుంది శ్వాస. ఈ శ్వాస తాలూకా విషయం అనేది యోగి ఒక్కడే తెలుసుకోగలరు. మిగతా వాళ్ళకి అర్థమవుద్దా? మిగతా వాళ్ళకి అందుకు చెప్తున్నారు, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజాని వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుష అని. నేను ఎన్నో రకాలుగా ఆలోచించి చూస్తాను. ఏమిటి శ్వాస? నిద్రలోనే శ్వాస ఉంటుంది కదా, మనసు ఎందుకు ఉండట్లేదు? మనసు ఉండకపోవడానికి ఇదే కారణం. అక్కడ రక్త ప్రసరణ ఒక ఖాళీ కాడ ఆడుతుంది, బోరు తలక కాడ, అంతే కొద్దిగా వస్తుంది అంతే. అది వచ్చింది ఎక్కడ? అది ఎక్కడే ఆడుతుంది, తుంటి దగ్గరే. ఆ తుంటి దగ్గరే కొద్దిగా ఆడుతుంది కాబట్టి ఆ వెన్నుపాము కొద్దిగా చేసి ఈ ఇన్వాలంటరీ ఇవన్నీ చేస్తుంది వెన్నుపాము. మెదడు పనిచేయట్లేదు కానీ మెలకు వచ్చేసరికి కొద్దిగా ఆడుతుంది. కానీ ఇంకా నీరు పూర్తి రావట్లేదు. మెలకు వచ్చేసరికి అయితే ఆడుతుంది కానీ కొద్దిగా ఇంకా పూర్తి ఫుల్గా రావాలి. కాడలు కొడితే ఫుల్గా నీరు రావాలి. ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వస్తే వస్తుంది అది. ఏంటి ఇప్పుడు కూడా మనం కొడుతున్నప్పుడు కొంత గ్యాసే వస్తుంది. ఏంటి కొంత నీరు వస్తుంది, ఇంకా బకెట్ నిండడం లేదు. కొంత నీరు వస్తుంది, కొంత ఎయిర్ వస్తుంది. అందుకనే ఈ గాలి
మీకు అర్థమైందా? ఈ ఈ గాలికి కారణం ఏంటి? ఈ కాడ కొడుతున్నప్పుడు నీరు వస్తుంది, ఈ గాలి వస్తుంది. దీనికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే పెరిఫరల్ వేనస్ రిటర్న్. ఆ గుండెకి వచ్చేదంతా అది. తర్వాత ఈ ఎక్స్ట్రా లేయర్ ఇలా అవుతుంది. ఈ రెండు మిక్సర్ అవుతుంది ఇప్పుడు మెలకున. ఇంకా మనం చేయాలంటే ఇలా కొట్టే బాగా కొట్టేటప్పుడు ఏమవుతుంది? ఈ దేనిలో కొడుతున్నాం? ఇది గొట్టం మన సుషుమ్న. ఈ సుషుమ్నలోన కొట్టాలి. సరిగ్గా దాన్ని పట్టుకుని